Hello, welcome to this video class. In this video class, let us start simple future tense. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? యూసేజ్. ఫస్ట్ లెట్ us లెర్న్ యూసేజ్. భవిష్యత్తులో ప్రారంభమయ్యేటువంటి పనులను తెలియజేయడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ను ఉపయోగిస్తారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ actions which will occur in future, which will happen in future, which will start in future. Now let us understand the helping verbs what are used. Helping verbs, there are two helping verbs, will and shall. Will, with will we can use all subjects, I, we, you, they, he, she, it. All subjects we can use with will. And shall, we can use shall only with I and we. I and we. Instead of using shall, we can use will also. షల్లుకు బదులుగా మనం ఏ సబ్జెక్ట్ అయినా కానీ విల్లే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనము షల్ యూజ్ చేయాలి అనుకుంటే ఐ కానీ వి కానీ సెంటెన్స్లో సబ్జెక్ట్గా ఉంటే షల్ మనం ఉపయోగించవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద హెల్పింగ్ వర్బ్స్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్? ద మెయిన్ వర్బ్ ఈస్ V1. Present tense verb. V1 is present tense verb. I will go, she will sing songs, like this. Okay. Now, after understanding usage, helping verbs and main verb, let us study what are the adverbs used in simple future tense. So these adverbs help us a lot to identify if the sentences belong to simple future tense. ఏ అడ్వర్బ్లు వాక్యంలో మనము ఎంపిక చేసినట్లయితే, ఏ అడ్వర్బ్ను మనం గమనించినట్లయితే ఈ వాక్యము, ఇవ్వబడిన వాక్యము సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది అని మనము తెలియజేయడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుందో అటువంటి అడ్వర్బ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. అడ్వర్బ్స్. ద అడ్వర్బ్స్ ఆర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సండే, కమింగ్ మంత్. ఇటువంటి అడ్వర్బ్స్ని ఆధారంగా మనము ఇవ్వబడిన వాక్యము సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది అనేసి మనం గుర్తించవచ్చు అనమాట. సో ఇవి అడ్వర్బ్స్ అనమాట. నౌ లెట్ us రైట్ సెంటెన్సెస్, పాజిటివ్ సెంటెన్సెస్. సో లెట్ us అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఫస్ట్. Positive sentences. The structure is subject plus will or shall plus V1 plus object. Let us write some examples. She will sing songs. She will sing songs. Tomorrow she will sing songs. He will play chess. Tomorrow evening he will play chess. They will write exams. You will eat fruits. You will eat fruits. So these are some examples of simple future tense. ఇక్కడ ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఇంకొక పేరు ఏమంటే ఇండెఫినెట్ ఫ్యూచర్ టెన్స్ అనేసి కూడా అంటారు అనమాట. ఎందుకు ఇండెఫినెట్ ఫ్యూచర్ టెన్స్ అంటారు?
అన్ని సింపుల్ టెన్స్ ను ఇండెఫినెట్ టెన్సెస్ అంటారు. ఇక్కడ దీని గురించి మాత్రమే మనం చూద్దాం. ఇండెఫినెట్ ఫ్యూచర్ టెన్స్. ఎందుకు దీన్ని ఇండెఫినెట్ అంటారంటే, షీ విల్ సింగ్ సాంగ్స్, టుమారో షీ విల్ సింగ్ సాంగ్స్. ఏ సమయానికి పాట పాడుతుందో మనకు తెలియదు. ఖచ్చితమైన సమయానికి ఆమె పాట పాడుతుంది అనేసి ఈ వాక్యంలో లేదు. అంటే రేపు ఎప్పుడైనా కానీ ఆమె పాట పాడవచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితమైన సమయానికి పని జరుగుతుంది అనేసి లేదు కాబట్టి దీన్ని ఇండెఫినెట్ అనేసి అంటారు. ఇండెఫినెట్ ఫ్యూచర్ టెన్స్ అంటారు. సింపుల్ ప్రజెంట్ అంతే, సింపుల్ పాస్ట్ కూడా అంతే. హీ విల్ ప్లే చెస్. హీ విల్ ప్లే చెస్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే హీ విల్ ప్లే చెస్ అంటే ఎప్పుడు? 24 అవర్స్లో ఎప్పుడైనా ఆడొచ్చు. అట్లా ఆ విధంగా డెఫినెట్గా ఈ సమయానికి పని జరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ ఈ వాక్యంలో లేదు కాబట్టి ఇటువంటి వాక్యాలని ఇండెఫినెట్ సెంటెన్సెస్ అంటారు. అంటే ఇండెఫినెట్ సింపుల్ ఇండెఫినెట్ ఫ్యూచర్ టెన్స్ లేదా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, నౌ లెట్ us write negative sentences. How to frame negative sentences? Very simple. Subject plus helping verbs plus not plus V1. Let us modify the same sentences. Let us modify the same sentences. Negative sentences. Negative. Subject plus helping verbs plus not plus V1 plus object. Let us change them. She will not sing songs. She will not sing songs. He will not play chess. They will not write exams. You will not eat fruits. You can change objects also. She will sing Telugu songs. She will not sing Malayalam songs. He will play chess. He will not play cricket. You will write exams. You will not write letters. You will eat fruits. You will not eat chocolates. So objects also we can change. ఆ విధంగా మార్చి కూడా మనం రాయొచ్చు అన్నమాట. Now let us understand how to write yes or no type questions. These yes or no type questions, information questions are very important for conversation, spoken English. See how to write yes or no type questions? Very easy. Yes or no type questions. See, let us begin with helping verbs. Will plus subject plus V1 plus object. Let us change them. Will she sing songs? Will he play chess? Will they write exams? Will he eat fruits? Very simple it is. Will she sing songs? Will she sing songs? These are yes or no type questions because వీటి సమాధానము అయితే ఎస్ కానీ కాకపోతే నో కానీ సమాధానం చెప్పి మనము నిలిపేయచ్చు అనమాట, ఆపచ్చు. విల్ షీ సింగ్ సాంగ్స్? ఎస్. వెన్ యూ ప్రాక్టీస్ say sentence positive also. Yes, she will sing songs. No, she will not sing songs. Next one. Will he play chess? Will he play chess? Will he play chess? Yes, he will. Oh, yes, he will play chess. No, he will not play chess. He will play cricket. Will they write exams? Will they write exams? Yes, they will write exams. No, they will not write exams. Then, will you eat fruits? Will you eat fruits? So this is how we can construct negative yes or no type questions. Now let us understand same yes or no type questions negative. Let us understand how to write them. Negative yes or no type questions. See,
Will she sing songs? Won't she sing songs? Won't. Won't she sing songs? That's all. Will she sing songs? What does it mean? ఆమె పాటలు పాడుతుందా? Will she sing songs tomorrow? What is the meaning of won't she sing songs tomorrow? ఆమె రేపు పాటలు పాడదా? ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ పాజిటివ్ చెప్పే సమాధానము, నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చెప్పే సమాధానము తేడా ఉంటుందన్నమాట. విల్ షీ సింగ్ సాంగ్స్ టుమారో? ఎస్ షీ విల్ సింగ్ సాంగ్స్. లేకపోతే నో షీ విల్ నాట్ సింగ్. ఇక్కడ చూడండి, వోంట్ షీ సింగ్ సాంగ్స్ టుమారో, రేపు పాటలు పాడదా? మీరు ఎస్ అంటే పాడదు అని అర్థం వస్తుంది. కాబట్టి అందుకోసం ఒకవేళ రేపు ఆమె పాటలు పాడేట్టుగా ఉంటే నో అని షీ విల్ సింగ్ సాంగ్స్ టుమారో అని చెప్పారనమాట. సేమ్ వోంట్ హీ ప్లే చెస్? విల్ నాట్ కూడా మనం రాయొచ్చు. విల్ నాట్నే వోంట్ అంటారు. విల్ నాట్ వోంట్ అనేసి కూడా అంటారు అనమాట. గుర్తుంచుకోండి, విల్ నాట్నే వోంట్ అనేసి కూడా అంటారు అనమాట. వోంట్ హీ ప్లే చెస్? Won't they write exams? Won't you eat fruits? So this is how we can construct negative sentences. So you yourself can practice. Now let us write information questions. Information questions. So to construct information questions, we have to use interrogative pronouns before yes or no type questions. WH words. WH words. Will she sing songs tomorrow? Where will she sing? Where will she sing songs tomorrow? How will she sing songs tomorrow? So suitable information questions, suitable interrogative pronouns we can use to make information questions. Will he play chess? How will he play chess? Where will you play chess? Where will he play chess? What will he play? What use చేస్తే ఆబ్జెక్ట్ తీసేయాలి. Who will play? Who అంటే సబ్జెక్ట్ తీసేయాలి. Who will play? He will play. Where will they write exams? Who will write exams? Next, will you eat fruits? What will you eat? How will you eat? How will you eat fruits? What will you eat? So this is how we can make information questions. So these are information questions because to information questions some information is the answer. What will you eat? Fruits, chocolates, sweets. So this is how. Now let us understand from examination point of view what type of sentences and how to understand the sentences that they belong to simple future tense and how to answer them. Let us know step by step. See, very easy it is. Let us understand the adverbs tomorrow, day after tomorrow, next week, next year, next month. ఇలాంటివి అనమాట. See, tomorrow, you dash play cricket. చూడండి ఇక్కడ టుమారో ఇస్తారు అడ్వర్బ్.
ఈ బ్లైండ్ మార్క్ ఆధారంగా we can easily understand this sentence belongs to simple future. Now let us apply the rules. You is there. So with any subject let us use will, no problem. You will. Then V1. బ్రాకెట్లో V1 ఇస్తారు. ఆ V1 అదే విధంగా మనం రాయడం అన్నమాట. Tomorrow you will play cricket. This is how we have to answer. Next month they dash write exams. ఇక్కడ చూడండి, next month. So by seeing this blind mark adverb, we can easily understand this sentence belongs to simple future tense. Now let us apply the rules. They will write. Will plus V1. They will write exams. That's all. Next Sunday, I dash not come to your home. ఇక్కడ చూడండి, దీన్ని ఇది సెంటెన్స్ నెగిటివ్, నాట్ కమ్, ప్లస్ ఇది సింపుల్ ఫ్యూచర్ ని తెలియజేసేటువంటి బ్లైండ్ మార్క్ అనమాట. లెట్ us రైట్ నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ సండే ఐ షల్ నాట్ కమ్ అని మనం రాయొచ్చు, ఐ విల్ నాట్ కమ్ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. ఐ షల్ నాట్ కమ్, దట్స్ ఆల్. నెగిటివ్ సెంటెన్స్. Day after tomorrow, day after tomorrow dash they dash attend the birthday function. Birthday function. So this is question. Question it is. We don't know if it is yes or no type question or information question. To know what type of question it is, let us see if there is any WH word. No. So it is yes or no type question. And day after tomorrow, simple future tense. Let us apply the rules. Will they attend? Will they attend? Will they attend the birthday function day after tomorrow? So this is how we have to answer. Next, tomorrow how dash come to school. చూడండి, దీన్ని క్వశ్చన్ మార్క్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. హౌ ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. టుమారో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. రేపు ఆమె స్కూల్కి ఎలా వస్తుంది? హౌ విల్ షీ కమ్? How will she come? That's all. So this is how we have to answer. Let us analyze one more sentence. Dash he dash eat, not eat. Let us write not eat. Fruits tomorrow. చూడండి, క్వశ్చన్ మార్క్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. నాట్ ఈట్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.
అండ్ దట్ టు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, నో WH వర్డ్. రేపు అతను ఫ్రూట్స్ తీసుకోడా, తినడా? హౌ టు రైట్? వోంట్ హీ ఈట్, వోంట్ హీ ఈట్ ఫ్రూట్స్ టుమారో. ఈ విధంగా మనము సమాధానము విశ్లేషించి రాయాల్సి ఉంటుంది అనమాట. ఇవ్వబడిన వాక్యాన్ని విశ్లేషించి సమాధానం రాయాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్, subscribe to this channel, and share these videos with your friends. Thank you.